బలో గణేష్ మహారాజ్ కి జై. ఇది ఈ వినాయకుడు స్వయంభూ భూమిలో వెలిసినాడు. 5 సంవత్సరాల క్రితం మాకు ఇక్కడ ఈ 3 ఎకరాలు ఉండే, 3 ఎకరాలలో అవి తవి రాళ్ళు తీస్తూ ఉంటే స్వామివారు వెలిచారు. స్వామివారిని అది స్వామివారు అని కూడా తెలియదు, ఒక రాయి లాగా ఉంటే రాయి మీద కూర్చొని సెల్లాడుకుంటున్నప్పుడు గణేష గణేష అనే చెవుల నామం వచ్చేసింది. 2 సార్లు 3 సార్లు అన్నా నేను పట్టించుకోలేదు. 3వసారి నేను పట్టించుకొని చూసే వరకు ఎక్కడ ఎవ్వరు లేరు. లేకపోయే వరకు సరే అని మళ్ళా కూర్చున్నామని చెప్పిపోయే వరకు స్వామివారి పాదాలు కనబడ్డాయి. పాదాలు కనబడగానే అంతటికే మా బాబాయ్ భోజనానికి పోయి వస్తున్నాడు. బాబాయ్ ఇదేంటి చూస్తున్నానగానే గణేశుడు వచ్చిందని చెప్పేసి మా వాక్ వచ్చింది. అసలు ఆశ్చర్యం వేసింది అనమాట. ఆయన చూడకుండానే గణేశుడు వచ్చిందని చెప్పాడు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో స్వామివారి ఆనతి మేరకు ఈ రోజు స్వామివారి శంకుస్థాపన, గుడికి శంకుస్థాపన ముహూర్తం స్టార్ట్ చేశాము. అందరి భక్తుల సహకారాలతో బ్రహ్మాండంగా పెద్దగా గుడి కట్టాలని ఆశగా స్వామివారి కోరిక మేరకు మేము గుడి కడుతున్నాము. హ్యాపీగా బంగారం లాగా ఆనందంగా ఉండి అందరం బ్రహ్మాండంగా ఈ ఆనందోత్సవాలను పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కి జై.